అందరికీ మరియు మా ఉపాధ్యాయ మిత్ర బృందానికి మరియు పెద్దలు హనుమాన్ సారు, తర్వాత అంజనేయుడు సారు, పూజ్యులు నాకు లక్ష్మీనారాయణ సారు, నాకు చాలా మా మండలం మా పక్క ఊరు, నాకు మార్గదర్శకుడు కూడా. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అయితే ఇప్పుడు వాతావరణం అంతా వేడిగా ఉంది. ఈ వేడిలో మీరు చక్కగా మా వైపు చూడండి. కట్టె కొట్టే తెచ్చారంటే రెండు విషయాలు చెప్తాను. మీ దశ అయిపోయింది, ఇప్పుడు మీ పిల్లల దశ మొదలవుతుంది. మీకు అనుభవం మా నుండి వచ్చిన అనుభవం ఉంది, మీ నుండి నేర్చుకున్న అనుభవం ఉంది. కనీసం ఇప్పుడైనా మీ పిల్లలకు ఏ విధంగా వీళ్ళని నిలబెట్టాలి, ఏ విధంగా వీళ్ళను ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి, ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి, మనం ఆర్థికంగా ఎట్లా ఎదగాలి అనేది మీ చేతిలో ఉంది. ముఖ్యంగా తల్లులైన మీరు. ఇప్పుడు నేను చూస్తే అందరూ అనారోగ్యంగానే ఉన్నారు, ఎవరు ఆరోగ్యంగా లేరు. ఎందుకంటే ఆ పిల్లలు చూడండి చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు అనారోగ్యంగా ఉన్నారు. అంటే బలమైన క్షేత్రము బలమైన చెట్టుకు అది నాంది. కాబట్టి మీరు బలంగా ఉండండి, ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచండి, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. ఎందుకంటే మనము చదువుకోవడము ఒక వంతు అంతే మన లైఫ్లో. ఆ చదివే అని కాదు, ఆ చదువుతో పాటుగా మీరు ఆర్థిక అభివృద్ధి జరగాలి, మీ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచుకోవాలి. ఆర్థిక అభివృద్ధి జరిగిందనుకోండి, మీ ఒక తరము, 2 తరాలు, 3 తరాలు కూడా మీరు అట్లే ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడు కానీ మీ తరం అయిపోయింది, అయ్యో నా తరం అయిపోయింది కాదు, ఇప్పటికైనా మీ తరం అయిపోలేదు. మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించుకుంటూ, మీరు పొదుపు పాటించుకుంటూ, మీరు అనుకున్న లక్ష్యాన్ని చెల్లించడం కొరకు మీరు మార్గాన్ని నిర్దేశించుకోండి. ఆ మార్గం వైపు నిత్యం లేవగానే ఆలోచించుకోండి. నా ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరగాలి, నా పిల్లల్ని ఏ విధంగా నేను పైకి తీసుకురావాలి అని ఇప్పటికైనా సంకల్పించుకోండి. సంకల్ప బలము అన్నిటికన్నా గొప్పది. సంకల్ప బలం అన్నిటికన్నా గొప్పది. మీరు ఒక శిల్పాన్ని తీసుకొచ్చుకోండి, శిల్పంగా చెక్కండి, విగ్రహంగా తయారు చేసుకోండి, దాన్ని పూజించేటట్టుగా మార్చుకోండి. మీరు అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా అయ్యో మా లైఫ్ అయిపోయింది అది అనుకోకండి. ఇప్పుడు మీరు 35-40 ఇయర్స్ లోపే ఉన్నారు. కాబట్టి ఇప్పటికి ఈ రేపటి నుండి మీరు ఉదయం లేవని నేను నా నిత్య జీవితంలో ఏం చేస్తున్నా ఇవాళ రాత్రి అనుకొని మళ్ళా చేసినా లేదా, నా లక్ష్యాన్ని సాధించినా లేదా, సాధించకపోతే రేపటికి మళ్ళీ దాన్ని బదలాయించుకొని ఈ రోజు రేపు 2 చేసుకొని నిద్రపోండి. ఖచ్చితంగా ఒక 10 ఇయర్స్లో కూడా మీరు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి మనిషికి అన్నిటికీ అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి జరగడం కొరకు మీరు పాటుపడండి. ఆ పాటు కొరకు మీరు నిరంతరం కృషి చేయాలని కోరుకుంటూ మళ్ళొకసారి కలిసినాడు మేము ఆర్థికంగా ఎదిగినాం అని మీరు ఒక్కరే చెప్పాలి. నాకు ఉదాహరణ నేను చెప్తున్నా. నా పాత స్టూడెంట్ నిజామాబాద్ వాళ్ళు ఇదే మాదిరిగానే 2005 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టారు. అక్కడ దాదాపు 60 మెంబర్స్ ఉంటారు క్లాస్లో. వాసు అనే ఒక అబ్బాయి చదువు రాదని అందరు సార్లు ఆ వాసును కొట్టేది తిట్టేది, వేస్ట్ 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 అని అందరు వేస్ట్ అందరు. కానీ నేను ఒక్కరు నువ్వే బెస్ట్ రాను. ఒకనాడు ఒక హెచ్ఎం రాజేష్ సార్ అన్నాడు, చాలా స్ట్రిక్ట్ అని, బాగా తిట్టి వాళ్ళ అమ్మ నాన్న దొరకరమ్మన్నాడు. అమ్మ నాన్న ముందర విలపించి ఏడుస్తుంటే నేను ఒక్కరిని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకొని నేను వానికి కొంచెం మార్గనిర్దేశం చేసిన. ఇవాళ వాడు సిద్దిపేటలో హరీశ్రావు క్యాంపస్ ముందు పెద్ద బేకరీ షాప్ పెట్టిండు. ఆ బేకరీ షాప్లో ఒక 15 మంది ఆయన ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. ఆయన ఈ గెట్ టుగెదర్ పెట్టినాడు, ఒక 40 లక్షల కార్యక్రమం వచ్చింది. ఆ రోజు అక్కడ ఉన్న ఖర్చంతా ఆయన పెట్టుకున్నాడు. వాసు అనే అబ్బాయి ఫస్ట్ వచ్చి నా కాలేజీ పడ్డాడు. సార్ మీరు ఆ రోజు చెప్పిన ఆ ఒక్క మాటే ఈ రోజు నేను ఇంత వన్ అయినా, ఇవాళ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా, నాకు చదువు రాదు సార్, కానీ మీ ఇచ్చిన సంకల్ప బలం నాకుంది. ఆ సంకల్ప బలానికి ఈ రోజు వరకు కూడా నేను ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకొని నేను పని చేసుకుంటున్నాను. ఆ పనే నేను ఆర్థికంగా ఎదిగినా సార్, ఇవాళ ఎంతో మందికి ఉపాధి కల్పించిన అని చెప్పడం జరిగింది. అది కూడా మీలో కూడా రావాలి. మీరు అందరూ బహుబలులే, అనుకుంటే బాహుబలి అవుతారు, అనుకోకపోతే పిల్లి అవుతారు. అదా అనుకోకపోతే పిల్లి అవుతారు. అనుకోండి, మీరు మీ పిల్లల కొరకు మీ కుటుంబం కొరకు ఆర్థికంగా ఎదగండి. మళ్ళొకసారి కలిసినాడు మేము సార్ ఈ మాదిరిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆర్థికంగా ఉన్నాం. 2 విషయాలు చెప్పాలి నాకు. ఇంతతో నేను ముగిస్తున్నాను.